వెల్కమ్ బ్యాక్ టు రణరంగం. విశాఖ ఎంపీగా గెలిస్తే వచ్చే క్రేజే వేరు. వాల్తేరు ప్రజలు కూడా విభిన్న తీర్పిస్తూ ఉంటారు. స్థానికుడు కాకపోయినా సరే మంచి చేస్తారంటే గెలిపించేస్తారంతే. అందుకే స్టీల్ సిటీపై మనసు పారేసుకుంటున్నారు నేతలంతా. సొంత నియోజకవర్గం అంటూ లేని వారికి కూడా విశాఖ ఒక కేర్ ఆఫ్ గా మారింది. ఇంతకీ ఆ నేతలకు విశాఖనే ఎందుకు డెస్టినేషన్ అవుతోంది? విశాఖ పోటీలో 6 పార్టీలు, స్టీల్ సిటీపై కన్నేసిన హేమాహేమీలు, గెలుపు కోసం ఎవరికి వారు వ్యూహాలు. వాల్తేరు ఎంపీగా గెలవడమే అంతిమ లక్ష్యం. విశాఖ లోక్సభ స్థానానికి ఇంత పోటీ ఉందా అని అనుకుంటారు ఒక్కసారి ఈ లిస్టు వింటే. ఏపీ ఎన్నికల్లో పోటీ పడగల పార్టీలు ఎన్నున్నాయి అని అలా ఆరా తీస్తే వైసీపీ, టీడీపీ, జనసేన అనే చెప్తారు. కానీ విశాఖలో మాత్రం మొత్తం 6 పార్టీలు పోటీలో ఉన్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనతో పాటు బీజేపీ, ప్రజాశాంతి పార్టీ, త్వరలోనే కొత్త పార్టీతో వస్తున్నా అంటూ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. వీళ్ళంతా విశాఖ ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. ముందుగా వైసీపీ నుంచి మొదలు పెడదాం. ప్రస్తుతం విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఎంవీవీకి ఈసారి విశాఖ తూర్పు అసెంబ్లీ సీట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విశాఖ ఈస్ట్ సమన్వయకర్తగా ఎంవీవీని పార్టీ నియమించింది. ఆయన ఈస్ట్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను దూకుడుగా తీసుకెళ్తున్నారు కూడా. దీంతో ఈసారి విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న వినిపిస్తోంది. కొన్నాళ్లుగా విజయసాయి రెడ్డి విశాఖపై ఫోకస్ పెట్టారని చెప్పుకుంటున్నారు. తనకు కాకపోయినా తన అల్లుడికైనా టికెట్ ఇప్పించుకుంటారని కొన్నాళ్లుగా ఓ ప్రచారం కూడా నడుస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి కూడా పోటీ పడుతున్నట్టు వార్తలొచ్చాయి. వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. కానీ అది విశాఖ నుంచే అని మాత్రం చెప్పలేదు. ఒకవేళ అదే నిజమైతే వైసీపీ నుంచి 2 పోటీలో ఉన్నట్టు లెక్క. ఒకవేళ వీరిని కాదనే పక్షంలో వైసీపీ దగ్గర మరో ఆప్షన్ కూడా ఉంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణని ఎంపీ బరిలో దించే అవకాశాలు లేకపోలేదు. అలాగే అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ లేదా మరో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీ చేయించే ఆలోచనలో ఉంది అధికార పార్టీ. అంటే ఒక్క వైసీపీ నుంచే కనీసం 60 డజన్ మంది ఆశాబహులు కనిపిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఏకంగా 3 పోటీ పడుతున్నట్టు చెప్తున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి విశాఖ నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒకసారి విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారామె. అయితే గెలిచాక కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. 2019లోనూ విశాఖ ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. అయితే ఈసారి పురంధేశ్వరికి పోటీగా మరో 2 బీజేపీ నేతలు కూడా రెడీ అవుతున్నారని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు జీవీఎల్ నరసింహారావు. విశాఖలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు 2 లక్షల వరకు ఉన్నాయని ఓ అంచనా. ఈ దఫా విశాఖ నుంచి పోటీ చేస్తానని బీజేపీ అధిష్టానానికి జీవీఎల్ చెప్పారని, బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని చెప్పుకుంటున్నారు. అందుకే 2 ఏళ్లుగా విశాఖ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు జీవీఎల్. విశాఖలో సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారని చెప్తున్నారు. జీవీఎల్ కు బీజేపీలో బలమైన నెట్వర్క్ ఉంది. పైగా కేంద్ర బీజేపీ పెద్దల సూచనలతోనే విశాఖ వచ్చారని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో పురంధేశ్వరి కూడా విశాఖ సీటు కోరుకుంటే ఈ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండబోతోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే బీజేపీలోని మరో నేత సీఎం రమేష్ సైతం విశాఖపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విశాఖకు ఎక్కువగా వస్తున్నారు సీఎం రమేష్. ఆ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ వచ్చినప్పుడు కూడా సీఎం రమేష్ బిజీగా కనిపించారు. ఈ సీటు కోసం జీవీఎల్ పోటీ పడుతున్నారని తెలియడంతో సీఎం రమేష్ కూడా తనదైన శైలిలో టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. అందుకే వీలైనప్పుడల్లా విశాఖ వచ్చి పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. విశాఖలో పార్టీ ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అంతేకాదు విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయాలి అనే ఉద్దేశాన్ని పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించి హామీ తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ఒక్క అభ్యర్థే కనిపిస్తున్నారు. బాలకృష్ణ అల్లుడు విశాఖ ఎంపీ స్థానంలో పోటీలో ఉన్నారు. 2019లో పోటీ చేసిన భరత్ కేవలం 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ యాదవ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన పల్లాకు ఏకంగా 3 లక్షల వరకు ఓట్లు వచ్చాయి. దీంతో పల్లా శ్రీనివాస్ను బరిలో దించుతారా అనే చర్చ ఒకప్పుడు జరిగింది కూడా. ఈ మధ్యకాలంలో అలాంటి టాపిక్కే రావడం లేదు. ఎందుకంటే మీకోసం మీ భరత్ పేరుతో విశాఖ నియోజకవర్గంలో గట్టిగానే తిరుగుతున్నారు గీతం భరత్. అయితే జనసేనతో పొత్తు కాస్త భయపెడుతోంది. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చినా త్యాగం చేయాల్సిన ఎంపీ సీట్లలో విశాఖ కూడా ఉంటుంది. పొత్తు కుదిరితే బీజేపీకో జనసేనకో విశాఖ ఎంపీ సీటు ఇచ్చేయొచ్చన్న టాక్ నడుస్తుంది. విశాఖ సీట్ను టీడీపీ దక్కించుకోగలిగితే ఖచ్చితంగా గీతం భరత్ పోటీలో ఉంటారు. ప్రధాన పార్టీలే కాకుండా 2019 ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సైతం
విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైన లక్ష్మీనారాయణ ఈసారి ఎలాగైనా విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని చెప్తున్నారు. అవసరమైతే కొత్త పార్టీ పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇకపోతే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా విశాఖ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ తనను ఎంపీగా గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారని కూడా చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని స్టేట్మెంట్లు ఇచ్చారు. మరో అడుగు ముందుకేసి ఎంవివి సత్యనారాయణ, గీతం భరత్, జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈసారి తన గెలుపు కోసం కృషి చేయబోతున్నారంటూ బాంబు పేల్చారు. అంటే టీడీపీ, వైసీపీ, జనసేన, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా తనపై పోటీ చేసేందుకు రెడీగా లేరని, అందుకే తనని ఏకగ్రీవం చేయాలని విశాఖ ప్రజల్ని కేఏ పాల్ కోరుతున్నారు. ఏది ఏమైనా విశాఖ ఎంపీగా గెలిచిన వారికి ఓ క్రేజ్ అయితే వస్తుంది. అది మాత్రం పక్క. ఒకప్పుడు ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీవీఎస్ మూర్తి ఓ వెలుగు వెలిగారు. టి సుబ్బిరామిరెడ్డి గురించి అయితే చెప్పనక్కర్లేదు. నేషనల్ లెవెల్లో ఫేమ్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు కూడా. దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత బీజేపీ నుంచి గెలిచిన కంభంపాటి హరిబాబు ఇప్పుడు మిజోరాం గవర్నర్గా సేవలందిస్తున్నారు. బాగా పనిచేసేవారైతే చాలు విశాఖ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. అందుకు నాన్ లోకల్ అయినా సరే గత 20 ఏళ్లుగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ప్రముఖులను గెలిపిస్తూ వస్తున్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్ విజయమ్మను ఇక్కడి నుంచి పోటీకి దింపారు. ఏది ఏమైనా స్టీల్ సిటీ ఇప్పుడు ఒక హాట్ సీటుగా కనిపిస్తోంది. మొత్తంగా 6 పార్టీలు ఇక్కడ ఫోకస్ పెడుతున్నాయి. ఈ 6 పార్టీల నుంచి కనీసం డజన్ మంది పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం ప్రధాన 2 పార్టీల మధ్య ఉండబోతోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా విశాఖలో పోటీ ఉండబోతోంది. ఒకవేళ పొత్తులో భాగంగా సీట్ ఇవ్వాల్సి వస్తే ఆ పోటీ మరింత రసవత్రంగా మారుతోంది. ఫైనల్ గా విశాఖ ఎంపీ బరిలో ఎవరు నిలబడతారు, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.